ఇక గోదావరి నదీ తీర సోయగాలతో తూర్పు గోదావరి డెల్టా హృదయంగా వెలిసిన కోనసీమ జిల్లా కొబ్బరి తోటలు పచ్చని సాగు భూములతో ఆంధ్రప్రదేశ్ ఆభరణంగా నిలుస్తోంది. సాంప్రదాయ సంస్కృతి దేవాలయ వైభవం ప్రకృతి అందాలతో కోనసీమకు ప్రత్యేక ప్రతిష్ట ఏర్పడింది. ఇక చంద్రగ్రహణం నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు అన్నిటినీ మూసివేశారు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేశారు. అలాగే జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మరమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరస్వ స్వామి ఆలయం, అలాగే అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, అలాగే అమలాపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇక ద్రాక్షారామలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం, ఐనవెల్లిలోని విఘ్నేశ్వర స్వామి ఆలయం, ఇక అప్పన్నపల్లిలోని శ్రీ బాలబాలాజీ ఆలయం, ఇక మందలపల్లిలోని శనీశ్వర స్వామి ఆలయం, ర్యాలీలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం మూసిపడ్డాయి. అలాగే గ్రహణ సమయాల్లో ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి ఆలయ కార్యక్రమాలు నిలిపివేయబడినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఇక గ్రహణం అనంతరం ఇవాళ ఉదయం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు ఆయా ఆలయాల్లో దైవ దర్శనాలు పునఃప్రారంభిస్తారు. ఇక కోనసీమ చూసినట్లయితే ఆలయాలు మూసివేత అసలు కారణం ఇదే. ఇక దీనిపై మరింత సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి లైవ్ లోకి అందుబాటులోకి వస్తారు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు. గుడ్ మార్నింగ్ గగన. వెంకటేశ్వరరావు చెప్పండి, అసలు అంటే గ్రహణ కాలంలో చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా నిన్న గ్రహణం సందర్భంగా ఆలయాలన్నీ మూసివేశారు. ముఖ్యంగా ఆలయ అధికారులు ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఆలయాలను మూసివేయడం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నడుమ ఈ ఆలయాలన్నీ కూడా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం, మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం, ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయం, దీంతో పాటు మరిన్ని ద్రాక్షారామలోని భీమేశ్వర స్వామి ఆలయం, ఇలా చాలా ఆలయాలు, చాలా ప్రముఖమైన ఆలయాలు ఉన్నాయి జిల్లాలో. ఇవన్నీ కూడా మూసివేశారు. ఏదైతే గ్రహణ సమయం ఉందో గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేయడంతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వేద పండితులు సూచించారు. గ్రహణ సమయంలో ఇళ్ల నుంచి గర్భిణీలు అయితే ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించడం జరిగింది. అలాగే గ్రహణం ప్రారంభమయ్యే ముందే గ్రహణం పట్టు స్నానం చేయాలని చెప్పారు. తలకి స్నానం చేసి ఇంట్లోనే ఉండాలి, దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయకూడదు, ఏదైనా మంచి కార్యక్రమాలు, ఏదైనా పుణ్య కార్యక్రమాలు కూడా చేయకూడదని కూడా సూచించడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు ఈ గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదని వేద పండితులు చెప్తున్నారు. గ్రహణం పూర్తయిన తర్వాతే ఈ ఆహారం కానీ ఏదైనా తీసుకోవాలన్నా కూడా స్నానం చేసి ఇవి ఆచరించాలని చెప్పడం అయితే జరిగింది. వెంకటేశ్వర, ఇక మనం చూసుకున్నట్లయితే అంటే చంద్రగ్రహణం అప్పుడు అసలు పండితులు ఏం చేయాలని చెప్తున్నారు, అలాగే చంద్రగ్రహణం కంప్లీట్ అయిన తర్వాత ఏ విధమైన పూజా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్తారు? గ్రహణం సమయంలో జపం లేదా ఏదైనా శివుణ్ణి లేదా విష్ణువుని ఆరాధించడం మంచిదని చెప్తున్నారు. గ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండి ఇంట్లో కూర్చుని బయటకు ఎక్కడికి వెళ్లకుండా నిద్రపోవడం కూడా మంచిది కాదని చెప్తున్నారు. గ్రహణ సమయంలో ఇటువంటి పూజా కార్యక్రమాలు, జపం మాల లేదంటే ఆరాధన, ఏదైనా స్తుతించడం లాంటివి చేసుకోవాలని, పూజా కార్యక్రమాలు లాంటివి ఇంట్లో కూర్చొని చేసుకోవాలని చెప్తున్నారు. గర్భిణీలకు కూడా ఈ నిద్రపోవడం మంచిది కాదని, గ్రహణ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆహారం లాంటి ఏది కూడా భోజనం కానీ మంచినీళ్ళు కానీ ఇటువంటివి తీసుకోకూడదని కూడా చెప్తున్నారు. గ్రహణానికి ముందే ఇవన్నీ కూడా చేయాలని చెప్పడం జరిగింది. గ్రహణం విడిచిపెట్టిన తర్వాత ఏదైతే వేద పండితులు చెప్తున్న నియమాల ప్రకారం పట్టు విడుపు స్నానం చేయాలి. అంటే నీళ్ళలో పసుపు లేదా ఏదైతే గంగా జలం ఉంటుందో ఇది కలిపి తలస్నానం చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు. తలస్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారం తీసుకోవాలన్నా ఇతర కార్యక్రమాలు చేయాలన్నా చెప్తున్నారు. అలాగే ఏదైతే గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేయడంతో పాటు
ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలంతా కూడా తమ ఇళ్లను శుద్ధి చేసుకోవాలని చెప్తున్నారు. గ్రహణం విడిచిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నింటిలో కూడా ఉదయం నుంచి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆగమన శాస్త్రం ప్రకారం ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. ఆలయాలన్నీ శుద్ధి చేయడం, ఆగమన శాస్త్రం ప్రకారం శుద్ధి చేసి ఆలయాల్లో స్వామివారు దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో విగ్రహాలకు అభిషేకం చేసి కుంకుమార్చనలు ఇతరత్ర పూజలు చేసి నైవేద్యాలు అయితే సమర్పించారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి కూడా దేవతామూర్తుల దర్శనాలు అయితే భక్తులకు కల్పిస్తున్నారు. వెంకటేశ్వర, మనం చూసుకున్నట్లయితే నిన్న బ్లడ్ మూన్ ఆకారంలో మూన్ కనిపించినట్లుగా కూడా తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? బ్లడ్ మూన్ ఆకారంగా మనకి చివరి దశలో ఉండగా ఈ దర్శనం అయితే జరిగింది. చంద్రగ్రహణం దర్శనం సంబంధించి ఇతర దేశాల్లో పూర్తిగా కనిపించినప్పటికీ మనకి భారతదేశానికి వచ్చేసరికి పాక్షికంగానే ఈ గ్రహణం కనపడడం అయితే జరిగింది. బ్లడ్ మూన్ ఆకారంలో సుమారు 5:30 నుంచి 6:30 మధ్యలో ఈ బ్లడ్ మూన్ ఆకారం అయితే మనకి ఇండియాలో కనిపించడం జరిగింది. అది కూడా కొన్ని ప్రాంతాలకే ఈ చంద్రగ్రహణ దర్శనం అయితే పరిమితం అయితే చెప్పుకోవచ్చు. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.